హలో గైస్, హోప్ ఎవ్రీవన్ ఆర్ ఫైన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా లైఫ్ బాగోపోయినా కానీ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ వెరీ సూన్. డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ఇట్. సో వీఆర్ ఇన్ గ్రేట్ స్టేట్ ఆఫ్ యూటా. సో అమెరికన్ ఫోర్క్ అనే టౌన్కి ఆర్ సిటీకి దగ్గరలో ఉన్నాం మనం. అండ్ బయట వచ్చేసి టెంపరేచర్స్ -2 balmy degrees అండ్ వెరీ ప్లెజెంట్. హెవీ విండ్స్ అయితే ఏం లేవు. వెరీ నైస్ అండ్ గుడ్. లుక్ ఎట్ దిస్ వ్యూ గైస్. ఐ మీన్ జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా. దిస్ ఈజ్ ఐ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ ఎవ్రీ డే. ఐ మీన్ డే టు డే ఎంత బ్యూటిఫుల్ వర్క్ ప్లేస్లో నేను పనిచేస్తాను. ఒకరోజు మౌంటైన్స్, ఒకరోజు డిజర్ట్స్, ఒకరోజు బ్యూటిఫుల్ సన్సెట్స్, ఒకరోజు సిటీస్, ఒకరోజు ఐ మీన్ పేరీస్లో, ఒకరోజు ఫ్లాట్ సర్ఫేసెస్లో. ఇలా లుక్ ఎట్ ఆల్ ద బ్యూటిఫుల్ సీనరీస్. అది ఇది ఉన్న ఫుల్ ఇక్కడ మౌంటైన్ రోడ్ కదా. సో ట్రక్కర్స్ అందరూ ఈ ర్యాంపుల దగ్గర వీటి దగ్గర కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే కర్వ్స్ చాలా కొంచెం లాగేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే వీటి మీద ఎక్కువ కడతా ఉంటారు సైడ్కి ట్రక్కర్ ర్యాంప్స్. ఇన్ కేస్ స్పీడ్ ఏమైనా కంట్రోల్ అవ్వకపోయినా కానీ సైడ్కి రాకిచ్చేయడానికి. వీడియో చేసి ఇందాక బ్యూటీ ఇలా ఆనందిస్తూ ఇలా ఏం మాట్లాడాలో మర్చిపోయా అసలుకి. ఐ మీన్ జస్ట్ అలా చూస్తూ ఉండిపోయా. కొన్నిసార్లు ఏం మాటలు రావు, మాట్లాడదామన్నా కానీ అలా ఉండిద్ది. చూసారా, లెఫ్ట్ సైడ్లో ఉంది రన్వే ర్యాంప్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఇది హెవీ హిల్స్ అనమాట. ఐ మీన్ 5 grade 6 grade ఉన్న హిల్స్కి. సో హెవీ లోడ్స్ ఆల్రెడీ టోల్డ్ చాలాసార్లు నేను. బట్ ఐ ఆల్సో మెన్షనింగ్ ఎనీ న్యూ డ్రైవర్స్ ఎవరైనా ఉన్నా, ఎక్సెప్ట్ కార్స్, దాని తర్వాత ఈవెన్ ట్రక్స్ F-150 350s ఆ కైండ్ ఆఫ్ ట్రక్స్ ఉన్నాయి. ఏదైనా కానీ వెనకాల మీరు ట్రైలర్ కానీ చిన్న ఫ్యామిలీ కానీ ఆర్వీ మోటార్స్ అని చిన్న ఉంటాయి అన్నమాట. హెవీ స్పీడ్ అదే ఐ మీన్ ట్రక్స్ ఉంటాయి కదా. అవి ఏమన్నా క్యారీ చేస్తున్నప్పుడు వెనకాల ఎక్కువ వెయిట్ ఏమన్నా ట్రైలర్స్లో వీటిల్లో క్యారీ చేస్తున్నప్పుడు ఈ మౌంటైన్ రూట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వైల్ కంపేర్ టు కార్లో డ్రైవ్ చేసినట్టు కాదు, పారుతూ అలా ఉండకుండా డౌన్ గ్రేడ్ వచ్చినప్పుడు ఐ మీన్ డౌన్ హిల్ అండ్ టర్నింగ్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ రన్వే ఎప్పుడైనా కంట్రోల్ ఏమన్నా అవ్వలేదనుకోండి, జస్ట్ ఇన్ కేస్ ఆ రన్వే ట్రక్ ర్యాంప్స్ మన కోసమే బిల్డ్ చేశారు కేవలం. ఐ మీన్ కార్లు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. బట్ మెయిన్లీ ఫర్ హెవీ వెహికల్స్కి ఏమన్నా బ్రేక్స్ కానీ ఫెయిల్ అయినా, ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లమాటిక్ ఐ మీన్ ఓన్లీ బ్రేక్స్ ఫెయిల్ అయితే మాత్రమే. నార్మల్
చిన్న చిన్నవి ఉంటే రెస్ట్ ఏరియాస్లో వీటిలో సైడ్ ఆపేసుకుని సెట్ చేసుకోవచ్చు ఆర్ ఎగ్జిట్ ర్యామ్స్ మీద వీటి మీద. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ బ్రేక్స్ ఫెయిల్ అయితే జస్ట్ సైడ్కి ఆ రన్వే ట్రక్ ర్యాంప్లోకి లాగిచ్చేసి అక్కడ హాల్ట్ అయిపోవచ్చు అనమాట. దట్ ఈస్ సేఫ్, ఎస్పెషల్లీ ఎనీ హిల్స్, ఈ ఊటా అండ్ కొలరాడో I-70s మీద వీటి మీద వెళ్తున్నప్పుడు, అండ్ ఆల్సో కాలిఫోర్నియా, ఈ ట్రయాంగిల్లో చాలా యారిజోనా ఈ రూట్ అంతా చాలా హెవీ మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట. చాలా భయంకరమైన మౌంటైన్స్ అనమాట ఇవన్నీ. ఎస్పెషల్లీ ఓకే డ్రై సర్ఫేసెస్లో నార్మల్గా బాగానే ఉండిద్ది, బట్ ఇన్ కేస్ ఆఫ్ స్నో సర్ఫేసెస్లో కానీ వెట్ సర్ఫేసెస్లో కానీ కాన్స్టెంట్గా అలా మనం బ్రేక్స్ చేస్తూ ఉండటం వల్ల బ్రేక్ ఫెయిల్ అయ్యి లేకపోతే ఓవర్ హీట్ అయిపోయి ఫైర్ అయిపోయి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి ఛాన్సెస్ ఉన్నప్పుడు బీ వెరీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్ ఆన్ దిస్ హిల్స్ అనమాట. ఇప్పుడు అయితే స్నో లేదు. నిన్న యాక్చువల్గా మనం స్టార్ట్ అయినప్పుడు మిచిగన్ ఇటు ఇలినాయిస్ అదంతా ఫుల్ స్నో ఉంది ఫస్ట్ వీక్ స్టార్ట్ అయినప్పుడు ట్రిప్లో. ఆ కైండ్ ఆఫ్ సర్ఫేసెస్ ఈ మౌంటైన్స్ మీద కూడా ఉంటాయి అన్నమాట. అలాంటివి ఉన్నప్పుడు లక్కీలీ ఇంకా నేను చైన్లు వేసే అంత సిచ్యువేషన్ రాలేదు ఇప్పుడు ఆన్ మౌంటైన్స్. బట్ ఈసారి ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తా అసలు చైన్లు వేసి మౌంటైన్ డ్రైవింగ్ ఎలా ఉండిద్ది. దట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ అండ్ వెరీ కేర్ఫుల్గా వెరీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ట్రాక్షన్ ఉంటుంది అనమాట ఈ మౌంటైన్ సర్ఫేస్లో. మనం అంత హెవీ వెయిట్ క్యారీ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు గో వెరీ అండర్ 30 లోపు స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎలా వెళ్ళాలి, కర్వ్స్ దగ్గర ఎలా చేయాలి, డౌన్ గ్రేడ్లో ఎలా వెళ్ళాలి, టూ మచ్ ఇంజిన్ బ్రేకింగ్ అప్లై చేయకుండా ఎలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఐ విల్ షో యూ ఇన్ ద కమింగ్ వీడియోస్ డెఫినెట్లీ. ఎందుకంటే ఈ ఇయర్ ఆర్టిక్ వెదర్ వచ్చి చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. ఈవెన్ అసలు డిసెంబర్ ఎంటర్ అవుతున్నప్పుడే అసలు ఈ డిసెంబర్ మిడ్కి అలా స్టార్ట్ అయింది యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ టెంపరేచర్స్. బట్ ఐ కెన్ క్లియర్లీ సీ ఫ్రమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి చాలా హెవీగా ఉంది. USA సైడ్ కానీ కెనడా సైడ్ ఎప్పుడు కొంచెం హెవీగానే ముందుగానే స్టార్ట్ అయిపోయింది టెంపరేచర్స్ ఇవన్నీ. బట్ ఈసారి USA సైడ్ కూడా చాలా సివియర్గానే ఉన్నాయి అన్ని చోట్ల. ఆల్మోస్ట్ మన మిచిగన్లోనే -15 degrees టచ్ చేసింది. సో విండ్స్ అన్ప్రెడిక్టబుల్గా చాలా హెవీగా వస్తున్నాయి. అండ్ ఆల్సో ద టెంపరేచర్స్ కూడా చాలా లోకి పడిపోవటం ఎర్లీకి స్టార్ట్ అయిపోయింది ఈ ఇయర్. సో దిస్ ఇయర్ గోనా బి లాంగ్ వింటర్. ఇప్పుడు ఇంకా డిసెంబరే, మనం ఇంకా జనవరి ఫిబ్రవరి ఐ థింక్ ఇట్ విల్ కంటిన్యూ అంటిల్ ఏప్రిల్ వరకు గట్టిగా ఉండిద్ది అని అనుకుంటున్నా. బై లుకింగ్ ఎట్ ఇట్ ఇన్షియల్లోనే అర్థమైపోయింది ఏ కైండ్ ఆఫ్. అండ్ ఆల్సో న్యూస్ రిపోర్ట్స్ ఇవి కూడా ఏం చెప్తున్నారంటే ఈ ఆర్టిక్ వెదర్ అనేది ఈసారి కొంచెం కంపేర్డ్ టు ఆల్ ప్రీవియస్ ఇయర్స్ ఈసారి అన్నిటికన్నా కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది వెదర్ కండిషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. దట్స్ వన్ ఫ్యాక్టర్. సో ఇదంతా త్రీ లేన్ హైవే అనమాట ఇది. సో ఇందాక వీడియో చెప్తున్నా కదా, ఆ వీడియో ఆన్ చేసి మర్చిపోయాను అనమాట. లుక్ ఎట్ ద బ్యూటీ. సో ఏం చేస్తారంటే ఈసారి అలా మర్చిపోయిన ప్లేసెస్లో ఏంటంటే అంటే మాట్లాడాలని కాదు, మాట్లాడలే ఆ బ్యూటీని, ఆ మౌంటైన్ బ్యూటీని అలా చూస్తూ మాట్లాడాలి, వ్లాగ్ తీయాలి, మధ్యలో ఇవన్నీ కూడా మర్చిపోతాయి. అలా చూస్తూ ఉండిపోయాను అనమాట. సో ఇన్ కేస్ నాకు తెలిసి ఈ వీడియోస్లో మోస్ట్లీ ఎప్పుడైనా అలా అయిందనుకోండి, మంచి బ్యూటీ ప్లేస్ ఉండి నేనేమన్నా మాట్లాడటం మర్చిపోయినా అలా చూస్తూ ఉండిపోయినప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ఆ వీడియోని అలా ఉంచేసి జస్ట్ అంతా మ్యూజిక్ ప్లే చేస్తాను. ఇన్ కేస్ చూసే వాళ్ళకి బోరింగ్ మేబీ అనిపించవచ్చు కొంతమందికి, అలా అనిపించినా కానీ, బట్ ఐ జస్ట్ పుట్ మ్యూజిక్ ఎట్ దట్ ప్లేస్. ఐ డోంట్ వాంట్ టు కట్ అవుట్ దట్ బ్యూటిఫుల్ సీనరీ అనమాట. జస్ట్ ప్లే సమ్ ర్యాండమ్ మ్యూజిక్, మంచి మ్యూజిక్ అలా ప్లే చేస్తూ ఉంటాను. ముందుగానే సజెషన్ అలా చెప్తున్నా మీకు, ఎందుకంటే సో అలా మంచిగా మౌంటైన్స్ వైపు చూస్తూ ఉండటమే ఐ గో ఇన్ టు ఏ మెడిటేషన్ ప్రాసెస్ అనమాట.
అండ్ మెడిటేషన్ చేస్తున్నారు, ఈ ఎక్స్పీరియన్స్ ఎన్ని ఎప్పుడు నేను ట్రూగా తెలుసుకోలేదు. నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు బై మై సెల్ఫ్. అంటే స్కూల్ ఏజ్లో కానీ, ఎస్పెషల్లీ ఇంటర్ ఆ టైంలో ఆర్ కాలేజ్ వాట్ ఎవర్, ఆ టైం పీరియడ్లో ఎలా ఉండిద్ది, ఓకే మంచిగా షవర్ చేసి రాగానే హాస్టల్లో ఉన్నప్పుడు ఆ టైం పీరియడ్లో స్టడీ అవర్స్ ఇవన్నీ స్టార్ట్ అవ్వే ముందు వరకు 10-15 మినిట్స్ ఒక స్లాట్ లాగా పెట్టేవాళ్ళు అనమాట ఈవినింగ్ టైంలో. సో బిఫోర్ స్టడీ అవర్స్ కానీ ఆర్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అప్పుడు కానీ ఈ స్లాట్లో ఏం చేస్తారు, ఓ 15 మినిట్స్ టైం స్లాట్ అని పెట్టి మెడిటేషన్ అని పెట్టేవాళ్ళు. మనం ఏం చేసేవాళ్ళం ఆ టైంలో, సో హ్యాపీగా డ్రర్ నిద్రపోవటం, లేకపోతే పక్కన వాళ్ళకి ఎలగటం, ఏదో ఒక కామెడీ సౌండ్లు అలా చేసుకుంటూ ఆ టైప్లో ఉండేది మంది. ఎందుకంటే మనం ఆ టైంలో అసలు కొంతమంది ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళేమో ట్రూగా, బట్ నేనైతే ఏం ఎక్స్పీరియన్స్ చేయాలి. బట్ అలానే స్కూల్లో కూడా వీటిలో కూడా మోటివేషన్ స్పీకర్నో లేకపోతే ఇలా రిలీజియస్ చాంట్స్ అని చెప్పి ఇలా ఎగ్జామ్స్ ముందు, మెయిన్లీ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ముందు ఇది ఒక ప్రాసెస్ లాగా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ స్కూల్ కాలేజెస్ ఈ టైంలో మన దగ్గర, ఇంటర్ కాలేజెస్లో వీటిల్లో. సో ఆ టైంలో నాకు ట్రూగా అర్థం కాల వాట్ ఈస్ మెడిటేషన్ ఏంటి అని. సో నాకు అర్థమైన మెడిటేషన్ ప్రాసెస్ ఏంటి, నాకు ఎలా అర్థమవుతుంది మెడిటేషన్ హోల్ కాన్సెప్ట్ ఏంటంటే, సపోజ్ ఒక మెడిటేషన్ అంటే ఒక అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా చాయిస్లెస్గా. ఎలా అంటే సపోజ్ మనం ఎప్పుడు ఒక మెడిటేషన్ చేసేది ఎందుకు చేస్తున్నామంటే, స్కూల్లో కానీ కాలేజ్లో కానీ బయట ఈ రిలీజియస్ వాటిలో కానీ ఛాన్స్తో కానీ చేపిస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఎజెండాతో చేస్తారన్నమాట. దాన్ని ఏమంటారు, ఒక ఫిక్స్డ్ గోల్తో చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఈ మెడిటేషన్ చేయటం వల్ల నీకు ఇది వచ్చిద్ది, లేకపోతే ఇది చేస్తే నీ గోల్ అచీవ్ అవుతావు. ఇది ఒక ఫిక్స్డ్ నార్మ్స్లో పెట్టుకొని చేస్తే రాదు. ట్రూ ఎక్స్పీరియన్స్ దాన్ని ఫీల్ అవ్వలేము మనం. ఒక ఫిక్స్డ్ గోల్ కాకుండా జస్ట్ ఒక చాయిస్లెస్గా ఒక టాపిక్ మనం ఎంచుకొని అలా చూస్ చేసుకోలేము అనమాట మెడిటేషన్ అనేది. నాకు అర్థమైన దీన్ని బట్టి చెప్తున్నా. సో ఈ మెడిటేషన్ చేసేటప్పుడు కంప్లీట్గా మైండ్ యొక్క ఆలోచనలు, మనకి ఎప్పుడు ఏమిటి ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇది చేయాలి, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ టిఫిన్ చేయాలి, తర్వాత మధ్యాహ్నం అన్నం తినాలి, ఇదేంటి అని. సో ఈ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఒక కంప్లీట్ టైం స్ట్రక్చర్ ఉన్నది. ఒక గంటలో చేయాలి, లేకపోతే పావు గంట, అరగంట అందరు ప్రామిస్ చేస్తారు కదా, అది అలా ఉండదు అనమాట. ఇది కొన్ని అవర్స్ పాటు అయినా ఉండొచ్చు, కొంత అలా ఉండేది. టైం పీరియడ్ అనేది ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఒక 100 ఆలోచనలు ఎన్ని రన్ అవ్వకుండా ఒక కంప్లీట్గా అటెన్షన్ టు థాట్, ఒక థాట్ మీద వీటి మీద అటెంటివ్గా ఫామ్ అవటం. ఆ క్వైట్ మైండ్, ఆ క్వైట్ స్పేస్లో ఉండి నువ్వు నీ రోజు జీవితంలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ ఏమైతే ఉంటాయో, నీ డే టు డే ప్రాబ్లమ్స్ కానీ వీటి గురించి కానీ ఆ క్వైట్ మైండ్తో గురించి రిజాల్వ్ ఒక స్టెప్ బై స్టెప్ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రీజన్, ఇవన్నీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూర్చుని ఆ మెడిటేషన్ స్పేస్లో ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఆ స్పేస్లో ఉండి నువ్వు ఒక కాన్ఫ్లిక్ట్ తర్వాత ఒకటాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీ లైఫ్లో ఉన్న సంఘర్షణలు ఆర్ ప్రాబ్లమ్స్ ఆర్ వాట్ ఎవర్ వీటన్నిటినీ నీ అంతటా నువ్వే వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీబడి నువ్వు రిజాల్వ్ చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అది నాకు ట్రూగా హెల్ప్ చేసింది ఈ ప్రాసెస్లో. ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో డే టు డే వాటి సో ఈ మెడిటేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్. హార్మ్ఫుల్ ప్యాటర్న్స్ కానీ నువ్వే చేస్తున్న వాటిలో డే టు డే లైఫ్లో కానీ, రాంగ్స్ కానీ రాంగ్ ఇల్యూషన్స్ కానీ
ఐ మీన్ నెగిటివ్ థాట్స్ కానీ ఇవన్నీ తీసుకునే డెసిషన్స్ కానీ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ నీకు ఐ మీన్ అర్థమవుతా ఉంటాయన్నమాట. అలా అర్థం అవటానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరు డిస్టర్బ్ చేయరు, ఒక క్వైట్ స్పేస్లో ఉంటావు. తర్వాత ఇంకొకటి అదేదో కళ్ళు మూసుకుని చేయాలి, ఇలా ఐ మీన్ హాస్పిటల్ ఇలా వేసుకొని కూర్చోవాలి, కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, అందరు చెప్తారు కదా. అలా కాదు, నువ్వు చైర్లో కూర్చోవచ్చు, నువ్వు డ్రైవింగ్ చేస్తూ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఏదైనా చేస్తూ ఉండొచ్చు. అదొక ఐ మీన్ ఎస్పెషల్లీ ఈ వెస్ట్రన్ సొసైటీస్లో వస్తారనమాట గురీజీలు కానీ వీళ్ళందరూ స్వామీజీలు అని పేర్లు చెప్పుకొని వస్తూ ఉంటారు. ఏదో ఒక నీకు అమ్మటానికి ఇక్కడ పీపుల్కి, అంటే $100 యోగా చేస్తాం, అలా మెడిటేషన్ చేస్తాం, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వస్తూ ఉంటారు అనమాట. అది అర్థం కాదు మనకి, ట్రై చేద్దామన్నా కానీ అదే మనం ఏదైతే నేను చెప్పా కదా స్కూల్లో మరి కాలేజీల్లో ఈ టైప్ ఆఫ్ ఎవరో తీసుకెళ్ళి కూర్చోపెడితేనో, లేకపోతే ఒక స్పెసిఫిక్ గోల్తో దాన్ని మనం అచీవ్ చేద్దాం అనుకుంటే అది రాదు. ఎందుకంటే అది చాయిస్లెస్గా చేసి ఒక ఐ మీన్ ప్యాటర్నే మెడిటేషన్ అంటారు అనమాట. అది ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ఎవరికాళ్ళు ఇష్టమైన స్పేస్లో అది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి. అంతేగాని ఒక స్పెసిఫిక్ గోల్ పెట్టుకొని లేకపోతే ఇది చేస్తే నేను తర్వాత బాగా చదివేసేయచ్చు, లేకపోతే బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయిపోవచ్చు, ఇలా ఒక గోల్తో వచ్చేది కాదనమాట అది. ఇక్కడ వెస్టర్న్ పీపుల్కి వీళ్ళందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ స్వామీజీలు వచ్చి మాట్లాడతాం, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే మెయిన్ మనీ సీకింగ్, వీళ్ళ దగ్గర నుంచి మనీ స్పీకింగ్, డొనేషన్స్, ఈ టైప్ ఆఫ్ కొన్ని ఛాన్స్ ఇవన్నీ నేర్చుకొచ్చి ఆ టైప్ ఆఫ్ సిస్టమే ఉండేది. కానీ బట్ రియల్లీ వాళ్ళ థాట్ కానీ వీటి గురించి నీకు నిజంగా హెల్ప్ చేద్దామని కానీ దీని గురించి ఉండదు అనమాట. వాళ్ళ మెయిన్ ఇంట్యూషన్ వచ్చేసి సో ఓన్లీ దేర్ ఎజెండా ఈజ్ మనీ అనమాట. మనీ సీక్ చేద్దాం నుంచి ఇక్కడ ఫారినర్స్ దగ్గర నుంచి అలాంటి యోగా ఆర్ వాట్ ఎవర్. యోగా ఈజ్ ఇంకా కొంచెం డిఫరెంట్, బట్ మెయిన్లీ ఎస్పెషల్లీ మెడిటేషన్, ఇలా రిలీజియస్ స్టాండ్స్ చెప్పి అలా కంఫర్టింగ్ థాట్స్ అలా చెప్పి దే టేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో అలా మెడిటేషన్ అనేది ఎప్పుడు ఒకళ్ళు తీసుకెళ్తేనో, ఒకళ్ళు థాట్ని మనకు ఒక స్పెసిఫిక్ ప్లేస్లోనూ కూర్చోబెట్టి వస్తే దాని నుంచి నువ్వు ప్రాఫిట్ చెందలేవు. నీ అంతగా నువ్వు నీకు ఇష్టం వచ్చిన ప్యాటర్న్, నీ ఇష్టం వచ్చిన ప్లేస్ ఒకరికి సీ దగ్గర అవ్వచ్చు, ఒకరికి మోస్ట్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద నేచర్, దట్స్ వాట్ ఐ బిలీవ్. కొంతమందికి అది కొంచెం బాగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేసిన తర్వాత మేబీ నువ్వు రోజు ఉండే రూమ్లోనే నువ్వు హ్యాపీగా పీస్ఫుల్గా ఒక్కరికి వచ్చిన థాట్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఆల్సో. బట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్, ఒక్కొక్కరికి ఒకలాగా ఉండిద్ది. సో యూ కెనాట్ జడ్జ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక సైలెంట్ ఆఫ్ మైండ్, ఒక సైలెంట్ ఆఫ్ డిఫరెంట్ థాట్స్ గోల్ నుంచి కాకుండా ఇది ఏర్పడిద్ది అనమాట, ఒక స్పెసిఫిక్ గోల్ లేకుండా. సో యూ కెన్ ఎంజాయ్ ద ప్రాసెస్ అండ్ యూ కెన్ ఎంజాయ్ ద వితౌట్ ఎనీ గోల్. సో నీకు విల్ లీవ్ టు యువర్ బెస్ట్ ఎబిలిటీ అంతే ఇంకా. సో వీఆర్ క్లోజ్ టు ద డెలివరీ ప్లేస్, అమెరికన్ ఫోర్క్, వెరీ క్లోజ్. ఐ విల్ షో యూ గైస్ నౌ in a bit how we gonna deliver in this beautiful mountain place. సో మనమైతే అమెరికన్ ఫోర్క్ యూటాలో డెలివరీకి అయితే వచ్చాం. బయట -5 ఎంత ఉంది టెంపరేచర్, అండ్ కెన్ సీ ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ దేర్. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూసారా? సో ఆ క్లాజెట్స్ ఉన్నాయని చూపించా కదా, అవి చేస్తున్నారనమాట. ప్యాలెట్ జాక్ తీసుకురావడానికి అనుకుంటూ వెళ్ళాడు. సో ఇది ఒక్కటే, ఈ ఒక్క ఐటమే ఉంది. ఇదండి ఫోర్క్ లిఫ్ట్. అండ్ అక్కడ మన వ్యూ అయితే చూసుకోండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, జూమ్ ఇట్. వర్క్ విత్ ఏ వ్యూ.
it matter. Okay, guys. See you guys in a second, okay? Yeah, it's good. Yeah, thank you, man. Yeah. You can have the rest of the paperwork if Okay, you want. that's fine. Do you mind if we help us with this? Yeah. What happened? Just in the middle? Oh, one more load is there? That's for us. Yeah. Dale, 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 dale. That's it, right? Yeah. Yeah, perfect. సో డెలివరీ ఈజ్ డన్ ఫైనల్లీ వన్ ప్లేస్. మళ్ళీ ఇంక ఇక్కడ నుంచి ఒక 1300 కిలోమీటర్స్ ఎంత ఉంది మన కాలిఫోర్నియా వెళ్ళాలి, శాండియాగో. అక్కడ నుంచి ఇంకొక 4 డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది డెలివరీ వచ్చేసి. సో దట్స్ అవర్ టుమారోస్ ఆర్ డే ఆఫ్టర్ టుమారో రీచ్ అవుతాం తెలిసి. టుడే మోస్ట్లీ టుమారో రీచ్ అయిపోతాం. ఇవాళ ఇంకా 9 hours ఆఫ్ బుక్ ఉంది. సో వీ గోనా కంప్లీట్ ఆల్మోస్ట్ 900 kilometers. రెస్ట్ 300 kilometers ఎంతో టుమారో స్టార్ట్ చేస్తాం. సో యాక్చువల్లీ 2 లోడ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర డెలివరీ చేయడానికి. నేను ఒకటే అనుకున్నాను, వెళ్ళి సెక్యూర్ చేసేసాను లోడ్ని నేను అయిపోగానే. లేదు ఇంకోటి ఉంది అని చెప్పాడు. తర్వాత తను పుల్ చేసి తీసుకొచ్చారు కదా ఐరన్ది. సో దాంతో మళ్ళీ అటాచ్ చేసి నేనే హెల్ప్ చేశాను అనమాట అన్లోడ్ చేయడానికి. సో 2 boxes తీసేసుకున్నారు మొత్తానికి. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ వ్యూ మ్యాన్. ఐ మీన్ పీస్ఫుల్ ప్లేస్ యూటా అయితే. సో 4 డిఫరెంట్ ప్లేసెస్ వెళ్తున్నాం కాలిఫోర్నియాలో. ఇప్పుడు వెళ్ళలేదు నేను ఇప్పుడు దాకా. కోస్టా డి వాజా కాలిఫోర్నియా అంటే నియర్ టు డిస్నీ ల్యాండ్ ఏదో ఉంది సంథింగ్. డిస్నీ ల్యాండ్ కూడా వెళ్ళాను నేను ఇప్పుడు కాలిఫోర్నియాలో. బట్ ఆ ప్లేస్కి నియర్లో ఉంది కోస్టా డి వాజా అని. సో అక్కడ ఒక పికప్ చేసుకోవాలి, ఐ మీన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత. ఇంకోటి మిషన్ వీజో, ఇది ఒక పికప్ స్పాట్. అండ్ ఇంకా డెలివరీస్ వచ్చేసి కాంప్టన్, ఇది ఆల్రెడీ వెళ్ళాం కానీ బట్ డిఫరెంట్ ప్లేస్. టొర్రెన్స్ ఇది ఇంకొక ప్లేస్, టొర్రెన్స్ కాలిఫోర్నియా, క్యామరీలో కాలిఫోర్నియా అండ్ ఎనహెమ్ కాలిఫోర్నియా. ఈ 4 ప్లేసెస్లోనేమో మన డెలివరీస్ వచ్చేసి ఇదే సేమ్. ఆ విండో మెటీరియల్ ఉంది కదా, ర్యాక్స్ మెటీరియల్స్, క్లాసెట్స్, వీటిని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఇక్కడ డెలివరీ చేయాలి. అండ్ కోస్టా డి రోజా ఉంది కదా, అక్కడేమో పికప్ అనమాట మనకి. బ్యాక్ అక్కడికి టాయ్స్ పికప్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు టొరంటో వెళ్ళాలి కదా. సో అక్కడ పికప్ చేసుకోవాలి ఆ లోడ్. ఇది మన పికప్ అండ్ డ్రాపింగ్స్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది అన్నమాట ప్రాసెస్. చాలా ప్లెజెంట్గా ఉంది ఇవాళ. ఐ మీన్ చాలా ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ నుంచి డ్రైవ్ చేస్తున్నా. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ టుడే. ఆ ఫ్యాక్టరీలోంచి సైడ్ నుంచి పొగ చూడండి ఎలా వస్తుందో గాల్లో. అంటే అంత క్లియర్గా కనిపిస్తుందో చూసారా. సో కరెంట్లీ మనమైతే ఇంకా అసలు 20,000 తీసుకొచ్చిండే. 20,000 LBS టోటల్. దాంట్లో ఒక 6,000 LBS 7,000 LBS దింపేసాం. అంటే మనం ఓన్లీ 12,000 or 13,000 అప్రాక్సిమేట్లీ అంత వెయిట్తోనే వెళ్తున్నాం. అంటే వెరీ లెస్ అని చెప్పా కదా, బిలో 20,000-30,000 అంటే చాలా తక్కువ వెయిట్తో వెళ్తున్నాం అనమాట. లక్కీలీ హెవీ విండ్స్ అయితే లేవు, వెరీ లైట్ విండ్ అయితే ఉంది ఇవాళ. బట్ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఆన్ దిస్ మౌంటైన్స్. ఈ మౌంటైన్ రూట్లో ఎస్పెషల్లీ ఏంటంటే చెప్పా కదా, ఈ ట్రయాంగిల్స్ వాట్ ఎవర్, అరిజోనా, కాలిఫోర్నియా, యూటా, ఈ సాల్ట్ లేక్ సిటీ రూట్ కానీ, అటు కొలరాడో రూట్ కానీ,
ఈ ఫ్లాట్ సర్ఫేసెస్లో ఉన్న ఐ మీన్ మిచిగన్, ఒహాయో ఆర్ ఈ నివేడా ఇవన్నీ ఏంటంటే కొన్ని మోస్ట్లీ ఫ్లాట్ సర్ఫేసెస్ ఉంటాయి. సో ఇన్ కేస్ హెవీ విండ్స్ వచ్చినా కానీ హెవీ వెయిట్ ఉందనుకోండి మనకి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట. వీటిలో ఈ మౌంటైన్ రూట్లో ఎలా వచ్చిందంటే చాలా భయంకరంగా వచ్చింది. అబోవ్ 80 mph అలా వచ్చింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 120 kilometers 100 kilometers పైన విండ్స్ వస్తాయి అనమాట. అంటే ఇప్పుడు సడన్గా వస్తాయి ఒక్కోసారి వితౌట్ వార్నింగ్స్ అలా అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనకి తక్కువ వెయిట్ ఉందనుకోండి ఆ ట్రాలర్ని బ్లో చేస్తాయి అనమాట. రైట్కి లెఫ్ట్కి అలా బ్లో చేసి పడిపోయిన సినారియోస్ కూడా చాలా వరకు ఉంటాయి అన్నమాట. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. లో వెయిట్తో అలా ఈ మౌంటైన్ రోడ్స్లో వీటితో వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వచ్చింది ఇండిగో క్రైసిస్ అనమాట. లాస్ట్ 4-5 days నుంచి ఫుల్ ప్రాబ్లమాటిక్గా అవుతుంది. ఐ మీన్ మెనీ క్యాన్సిలేషన్స్ అయినాయి అని పీపుల్ అంతా ఇంటర్నెట్లో వీడియోస్, స్టాండింగ్ ఫొటోస్, గోల ఎయిర్పోర్ట్స్లో ఇదంతా హడావిడి చూసి ఐ మీన్ అసలు ఏంటి ఇష్యూ ఏంటి అని చెక్ చేశాను. సో ఏంటంటే ఇండిగో వాళ్ళది మార్కెట్ ఇండియాలో 65% ఆఫ్ ద మార్కెట్ ఫ్లైట్ మార్కెట్ వాళ్ళదే ఉంది. సో మిగతా అన్ని ఎయిర్లైన్స్ వాళ్ళందరికీ కలిపి 35% ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ DGCA అనే ఉండిద్ది అనమాట. అంటే ట్రకింగ్లో FMC అంటే సేఫ్టీ ఫర్ ద ఫ్లైట్స్, సేఫ్టీ ఫర్ ద డ్రైవర్స్ అన్నట్టుగా ఒక DGCA అనేది రూల్స్ ఇవన్నీ పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. డ్రైవర్స్ ఇన్ని అవర్స్ చేయాలి, ఇన్ని అవర్స్ డ్రైవింగ్ చేయాలి, అదే ఐ మీన్ పైలట్స్ సో ఎన్ని అవర్స్ చేయాలని ఒక లిమిటేషన్ ఉంటుంది అనమాట. సో మనకి సపోజ్ మాకు ఇక్కడ డ్రైవింగ్లో 14 hours షిఫ్ట్లో 12 hours డ్రైవింగ్, 13 hours డ్రైవింగ్ ఆర్ 11 hours డ్రైవింగ్ డిపెండ్స్ అపాన్ కంట్రీ బట్టి, స్టేట్ బట్టి. అలా కంట్రీ కెనడాలో అయితే 13 hours, USA అయితే 11 hours అలా ఉంటాయి కదా. సో అలాంటిది సేఫ్టీ యాక్ట్స్ అనేది గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ నుంచి ఎనాక్ట్ చేస్తూ వచ్చిందనమాట. ఈ నెక్స్ట్ ఇయర్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. డిసెంబర్ అన్నీ వాటెవర్ రామ్మోహన్ నాయుడు మినిస్టర్ విత్ DGSAతో కంప్లై అయ్యి ఇలాంటి రూల్స్ అని తీసుకొస్తున్నాము. దీనికి అందరు కంప్లై అయ్యి ప్రొసీడ్ అవ్వాలి అని అన్ని కంపెనీస్కి ఇష్యూ చేశారు. ఈ రివ్యూ మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎవ్రీ 2 months or 3 months వేరే అన్ని కంపెనీస్తో అన్నీ ఫాలో అప్ అవుతున్నారా అంటూ అప్ టు ద డేట్ అన్నీ ఉన్నప్పుడు లాస్ట్ December 1st వరకు ఓకే అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయని చెప్పారు. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ లాస్ట్ డిసెంబర్లో ఒక 5 days నుంచి 6 days నుంచి ఇది ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి కారణము బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ ఇండిగో అనమాట. ఎందుకంటే కొత్త రూల్స్ ఏంటంటే సపోజ్ రోజుకి ఒక 12 hours వర్క్ చేస్తాడు అనుకోండి. హైదరాబాద్ టు విజయవాడ టు బెంగళూరు టు చెన్నై టు హైదరాబాద్ ఇలా రౌండ్ ట్రిప్ మొత్తం అలా వేయడానికి ఒక 12 hours అలా పట్టింది అనుకోండి. ఆర్ మేబీ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఈ కొత్త రూల్స్ వల్ల ఏమైందంటే డ్రైవర్ అన్ని అవర్స్ అన్ని ల్యాండింగ్స్ అన్నీ చేయలేడు అనమాట. ఓన్లీ 2 landings ఆర్ 2 పికప్స్. అంటే వీటిల్లో ఇప్పుడు మొత్తం 4-5 cities తిరిగాడు కదా, దాంట్లో ఒక 2 cities తగ్గిపోతాయి. సో పైలట్ వచ్చేసి ఓన్లీ 2 landings ఆర్ సంథింగ్. ఈ రూల్స్ అన్నీ మనకు అనవసరం, ఎందుకంటే ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద పైలట్స్ అనమాట. సో ఆ లిమిటేషన్ తగ్గిద్ది అనమాట. అంటే ఆనే ఇండిగో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక డ్రైవర్తో వీళ్ళు ఒక 4-5 cities తిరిగే రోజులో ఓన్లీ 3 cities మాత్రమే కవర్ చేయగలుగుతున్నారు. సో మిగతా 2 citiesకి ఇంకొక ఎక్స్ట్రా డ్రైవర్ కావాలి. ఇతను చేసే వర్క్ ఇప్పుడు డివైడ్ అవుతుంది వేరే డ్రైవర్కి, బట్ శాలరీ అయితే సేమ్ ఉంటుంది. సో అది వాళ్ళకి బొక్క కదా బేసిక్గా. అందుకని చెప్పి మార్కెట్లో ఎలాగో వీళ్ళే ఉన్నారు, మొత్తం మోనోపోలీ లాగా వీళ్ళే ట్రై చేస్తున్నారు మొత్తం మార్కెట్ అంతా. సో మనం ఏం చెప్తే అదే నడవాలి అన్న కైండ్ ఆఫ్ ధోరణిలో ఉన్నారు వీళ్ళు. అది గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటి నుంచో రూల్స్ అన్నీ మారుస్తామని చెప్పినా మిగతా కంపెనీస్ అందరూ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి కొత్త డ్రైవర్స్ని హైర్ చేసుకుని చేసుకుంటున్నారు. వీళ్ళేంటి నెగ్లిజెన్స్గా
మరి డ్రైవర్స్ని హైర్ చేసుకున్నారో కొత్త డ్రైవర్స్, ఎందుకంటే ఇప్పుడు వర్క్ అనేది డివైడ్ అవుతుంది కదా, ఒక చేసే డ్రైవింగ్ వర్క్ అనేది వేరే డ్రైవర్కి డివైడ్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటి, సపోజ్ ఒక 1000 మంది పైలట్లు ఉన్నారనుకోండి, ఈ కొత్త రూల్ వల్ల వీళ్ళకి ఒక 300-400 ఎక్స్ట్రా పైలట్స్ కావాలన్నమాట సపోజ్. అలా ఆన్ టైం చెప్పిన రూల్స్ ఇవన్నీ మార్చుకుంటున్న దాన్ని బట్టి వాళ్ళు కంప్లై చేసుకుని చేసుకోవాలి. బట్ వాళ్ళు ఆన్ టైం చేసుకోకపోగా గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయలేదు, DGCA గైడ్లైన్స్ వీళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు. అండ్ పీపుల్ ఎవరైతే టికెట్లు బుక్ చేసుకుంటారో ఫ్లైట్కి పలానా రోజు వెళ్దాము ఏంటి అన్నీ బుక్ చేసుకుంటారో వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఇబ్బంది అంటే ఆల్మోస్ట్ వచ్చేసి ఒక 1600 ఫ్లైట్లు ఆగిపోయినాయి అంటే ఇండియా లాంటి కంట్రీలో అదొక పెద్ద అవమానం. ఐ మీన్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ కంట్రీ అనమాట. ఐ మీన్ ఇంతకన్నా అదొక 10 ఫ్లైట్లు 20 ఫ్లైట్లో కాదు, 1600 ఫ్లైట్లు ఆగిపోయినాయి అంటే ఐ మీన్ అంతకన్నా పెద్ద అవమానం ఏమి ఉండదు కంట్రీకి, డిజాస్టర్ అని చెప్పాలి. సో రీజన్ వాట్ ఎవర్ మేబీ, వాళ్ళు ఎప్పటి నుంచో గవర్నమెంట్ సైడ్ నుంచి రామ్మోహన్ నాయుడు వీళ్ళ వైపు చెప్తుంది ఏంటి, ఈ రూల్స్ అనేది అందరూ కంప్లై చేస్తున్నారు, అందరూ బాగానే అడ్జస్ట్ అయిపోయి ఫాలో అవుతున్నారు. బట్ వీళ్ళు మాత్రం అడ్జస్ట్ కాకుండా ఐ మీన్ ఇంత మెస్ క్రియేట్ అవ్వడానికి కారణం ఓన్లీ బికాస్ ఆఫ్ ఇండిగో అని అయితే చెప్పేశాడనమాట. ఇండిగో CEO అయితే ప్రాపర్ సారీతో రిక్వెస్ట్ వీడియో అయితే వదిలాడు. ఇట్స్ దేర్ ఆపరేషనల్ ఫెయిల్యూర్ అని వీడియో అయితే వదిలాడు. ఆ పైలట్స్ని హైర్ చేసుకోవటం ఈ ప్రాసెస్ అంతా అది ఒక ఫెయిల్యూర్. తర్వాత ఆ రోస్టర్ సిస్టమ్ ఉండేది కదా ఎనాక్ట్ చేసుకోవటానికి, అది ఫెయిల్ అయ్యారు, అది ఫస్ట్ థింగ్. తర్వాత ఏమో ఆపరేషనల్ ఫెయిల్యూర్ అనమాట. ఫోర్కాస్టింగ్ ఇవన్నీ ముందుగానే ప్రెడిక్ట్ చేసి ఎందుకు మనం చేయలేకపోతున్నాము అనేది ఒక ఫెయిల్యూర్. అండ్ కమ్యూనికేషన్ అండ్ క్రైసిస్, ఐ మీన్ ప్రాపర్ కమ్యూనికేట్ చేయడం, ఇలా నీకు ఇబ్బంది అవుతుంది, ప్రాపర్గా నువ్వు డిమాండ్ని సప్లై చేయలేనప్పుడు గవర్నమెంట్కి ఆర్ DGCకి నువ్వు ఖచ్చితంగా నువ్వు రిపోర్ట్ ఇవ్వాలి కదా, మేము ఇలా చేయలేకపోతాం ఆన్ టైము, మాకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం కావాలి, ఈ ప్రొసీజర్ అన్నీ ఈ కొత్త రూల్స్ని అన్నీ మనము చేయాలి అంటే కొంచెం టైం పట్టిద్ది మాకు, ఎందుకంటే మాది పెద్ద మార్కెట్ ఉంది కాబట్టి, ఎక్కువ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం చేయడానికి మాకు టైం అయినా రిక్వెస్ట్ చేయాలి కదా. ఎన్ని రిక్వెస్ట్ కానీ ముందున్న మీటింగ్స్లో ఏ ప్రాబ్లం ఎలాంటిది ఏమీ కన్సర్న్ కానీ రేస్ కానీ ఏం చేయకుండా డైరెక్ట్గా ఒక ఇలాంటి సిచ్యువేషన్ తీసుకురావడానికి కారణం అయ్యారు మొత్తం. సో ఇప్పుడు దీనివల్ల ఎంతోమంది ఐ మీన్ వీడియోస్లో చూస్తుంటే అసలుకి పెళ్ళిళ్ళకి వెళ్ళే వాళ్ళు కట్ అయిపోయారు, ఆఫీషియల్ మీటింగ్స్, ఐ మీన్ కొంతమంది ఫ్యూనరల్స్, కొంతమంది అయితే డెడ్ బాడీస్ని వేసుకుని కూర్చున్నారు. ఐ మీన్ ఎంత వర్స్ట్ అంటే అది ఐ మీన్ గ్లోబల్ ఎస్పెషల్లీ పుటిన్ అంతా వచ్చి రిలేషన్స్ ఇలాంటి టైంలో ఇలా ఐ మీన్ ఆ వీడియోస్ కన్నా మన గ్లోబల్లో అందరూ మన ఐ మీన్ మెనీ CA ఆపరేటివ్స్ కానీ USA నుంచి కానీ ఫ్రాన్స్ నుంచి కానీ మెయిన్ కంట్రీస్ ఉంటాయి కదా, చైనా, అందరూ మనం ఇంకా చూస్తూ ఉన్న సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఫ్లైట్లు కూడా మేనేజ్ చేయలేకపోతున్నారు అన్న దానికన్నా న్యూస్ ఇది ఎక్కువ వెళ్ళిపోయింది బయటికి. అంత వరస్ట్ మెయింటెనెన్స్ ఉన్న కంట్రీ అన్నట్టుగా ప్రొజెక్ట్ అయిపోయింది అనమాట బయటికి. సో దీనికి హూఎవర్ బై ద రీజన్, ఎవరైతే కానీ ఏవియేషన్ మినిస్టర్ అయితే మాత్రం హెవీగా ఫైన్స్ ఇండిగో కంపెనీకి అయితే వేయాలి. ఐ మీన్ ఇలాంటి మిస్టేక్స్ ఇంకోసారి రిపీట్ కాకూడదు. ఐ మీన్ ప్రాపర్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తారనుకోండి, చేసిన తర్వాత అండ్ ఎవరైతే వీటి వల్ల ఇబ్బంది జరిగిన వీళ్ళు ఉంటారు కదా పాసెంజర్స్కి, వీటికి వాళ్ళకైతే ఐ మీన్ సపోజ్ ఒక 5000 ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5000 రూపీస్ టికెట్ అయితే మినిమం 1 lakh రూపీస్ రీఫండ్ అయితే ఇవ్వాలి ఐ మీన్ పీపుల్కి. ఎందుకంటే వితౌట్ ఇంటిమేషన్, ఐ మీన్ ముందుగానే ఇంటిమేషన్ చేస్తే వాళ్ళు ఏదో ఒకటి చూసుకుంటారు, బస్సో లేకపోతే ట్రైనో వాట్ ఎవర్, వాళ్ళు దొరికిన రిసోర్సెస్ వాళ్ళు వేరే కార్కి వెళ్ళటమో ఏదో ఒకటి వేరే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ని వాళ్ళు ఎదుర్కొంటారు. కొన్ని చేశారు, బట్ అసలుకి కొన్ని December 3rd, 4th, 5th అసలు కొన్ని డేస్ అయితే
నాట్ ఈవెన్ మెన్షనింగ్ అంట. అంటే అసలుకి ఇలా క్యాన్సిల్ అయిందని కూడా సైట్లో కూడా మెన్షన్, కానీ వాళ్ళకి వస్తాయి కదా బుకింగ్ కన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్స్కి వీటికి అని, ఫ్లైట్ ఇలా క్యాన్సిల్ అయింది అని. ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అలా తయారు చేశారు. సో వాళ్ళందరికీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇంకేం చేస్తారు అప్పుడు లాస్ట్ మినిట్లో. సో అలా మొత్తం గవర్నమెంట్ ఫెయిల్యూరు, సిస్టమ్ ఫెయిల్యూరు అని మొత్తానికైతే ప్రొజెక్ట్ అయిపోయింది వేరే కంట్రీస్లో ఇలా 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 అన్నట్టుగా. నేషనల్ మీడియాలో కూడా ఫుల్ ఇదే న్యూస్ నడుస్తూ ఉంది. రష్యన్ దీనికన్నా వచ్చి వాళ్ళిద్దరి మధ్య మనకి జరిగిన మీటింగ్స్ వీటికన్నా కానీ ఇది ఎక్కువైపోయింది. ఇది లేకపోతే ఇది ఒక కుట్రలా, ఒక కుట్రలాగా ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఏమన్నా చేశారో ఇది కూడా తెలియదు. బట్ వాట్ ఎవర్ మీద రీజన్ మొత్తం ఇది ఎందుకు జరిగింది ఏంటి తెలిసిన తర్వాత మాత్రం ఇండిగో మీద ఇవి ఫైన్స్ పెట్టి ఇంకొకసారి కంపెనీ ఇంకోసారి టచ్ చేయాలన్నా కానీ భయపడేలాగా చేయాలి అంతే. లేకపోతే కానీ ఇది ఇలాంటి కేసెస్ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ ఆల్సో పాసెంజర్స్ కూడా హెవీ మంచిగా రీఫండ్ అనేది విత్ హ్యూజ్ బెనిఫిట్ ఉండేలాగా వాళ్ళకి మనీ రీఫండ్ చేయాలి. లేకపోతే అసలు గవర్నమెంట్ ఫుల్ వాళ్ళకి ఫైన్స్ రీఫండ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఫైన్స్ అనేది అలానే వేయాలి. లేకపోతే మిస్టేక్ని ఇంకోసారి రిపీట్ చేయకూడదు కదా ఏ ఎయిర్లైన్ అయినా. అందుకని సో వీ గోనా డ్రైవ్ ఆల్ డే టుడే. అండ్ మధ్యలో బ్రేక్ తీసుకుని కొంచెం రిఫ్రెష్ అయ్యి లంచ్ ఆన్ చేస్తాను. చేసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి గోనా స్టార్ట్ డ్రైవింగ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే. టుమారో మార్నింగ్ వెన్ we are in delivery, I'm gonna show you guys, we're gonna back and we're gonna show you the road and everything in California. Until then, bye bye, see you, peace out guys, and your mountain man Manoj is signing off from the Utah mountains. See you in the next one guys, bye bye.